అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన్ యూది వ్లాగ్స్. నేను మీ అశ్విని. ఎప్పటికైనా రామాలయ ఆలయ నిర్మాణం జరగకపోతుందా అని 500 ఏళ్ల నుంచి 5 తరాలు తమ కన్నీటితో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చిందండి. ఇన్ని వందల ఏళ్ల తర్వాత రామాలయ నిర్మాణం పూర్తయింది. అది కూడా మన తరంలో 2024లో. అందువల్ల ఈ 5 తరాలకు ప్రతీకగా వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత 5 రామజ్యోతులు ప్రతి ఇంట వెలిగించుకోవాలనేది పురోహితులు నిర్ణయించడం జరిగిందండి. జనవరి 22 అయోధ్య రామ మందిరంలో రాములు వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య అత్యంత శుభ గడియల్లో ప్రాణ ప్రతిష్ఠ చేయటం జరుగుతుంది. మరి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇంట్లో 5 రామజ్యోతుల్ని వెలిగించుకోవాలి కదండి. వాటిలో 2 పూజా మందిరంలోను, 2 రామజ్యోతులను సింహద్వారం దగ్గర స్వామివారికి ఆహ్వానం పలుకుతూ వెలిగించాలి. ఇంకొక రామజ్యోతిని తులసి మొక్క దగ్గర వెలిగించుకోవచ్చు. ఈ వెసులుబాటు లేని వారు 5 రామజ్యోతుల్ని కూడా పూజా మందిరంలోనే వెలిగించుకోవచ్చండి. జై